ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందే మన యొక్క ప్రియతమైన గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమైన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, సో ఈరోజు మరోసారి మనం కలుసుకుంటున్నాం అద్భుతమైన జ్ఞానం తెలుసుకోవడానికి. అదే పీనియల్ గ్రంథి గురించి ఇంతవరకు మనం తెలుసుకుంటూ వచ్చాం. సో ఇంతకుముందు క్లాస్లో మనం పీనియల్ గ్రంథి తెలుసుకోవడానికి, అంటే మనము పీనియల్ గ్రంథి తెలుసుకోవడానికి ఏమేం చేయాలి, ఇంటర్నల్గా ఏం చేయాలి, బాహ్యంగా ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం. అంటే సో ఒక్కసారి మనము రివ్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో పీనియల్ గ్రంథి మనం తెరుచుకోవాలంటే ఏమేం చేయాలి, బాహ్యంగా ఏం చేయాలి, బాహ్యమైన కారణాలు ఏముంటాయి, సో తర్వాత ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి ఆంతరిక కారణాలు ఏముంటాయి, ఈ రెండింటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. సో కొన్ని మీరు తెలుసుకున్న వాటిలో కొన్ని విషయాలు మీరు పంచుకోవచ్చు. అంటే ఇంతకుముందు క్లాస్ మనం రివ్యూ చేయడం లాగా అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా, మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి ఒక 5 నిమిషాల పాటు. రైట్, హ్యాండ్ రైజ్ చేయండి. అంటే మనం లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నామని చెప్పాలి మీరు. ఓకే, అంటే పీనియల్ గ్రంథి మనకేమవుతుంది, తెచ్చుకోవాలంటే ఏం చేస్తే అది తెరుచుకుంటుంది, ఎలాంటి వాటిని మనం పాటించాలి, ఏ పద్ధతులు పాటించాలి, బాహ్యంగా ఏం పాటించాలి, ఆంతరికంగా ఏం పాటించాలి, ఇది మనం కొన్నిసారి రివ్యూ చేసుకున్నాం. హ్యాండ్ రైట్ చేయండి. రైట్. అంతరంగా అయితే సార్ సుషుమ్న నాడిని యాక్టివ్ చేసుకోవాలి. సుషుమ్న నాడి అనేది మూలాధారం నుంచి సహస్రారం వరకు కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల ధ్యానం చేసినప్పుడు అది పనిచేస్తుంది కాబట్టి దాని ద్వారా మనకు పినియల్ గ్లాండ్ అనేది యాక్టివ్ అవుతుంది. అందువల్ల ధ్యాన సాధన అనేది ఎక్కువ చేయాలి. రైట్, ఓకే. బాహ్యంగా అయితే చెప్పండి. బాహ్యంగా అయితే బాడీలో ఉన్న మలినాలను బయటికి పంపించాలి. దానికి బాడీ డిటాక్స్ చేయాలి. బాడీ డిటాక్స్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఒక పౌడర్ అనేది చెప్పడం జరిగింది. అది జియోనైట్ పెంటోలైట్ అని. ఏది జియోలైట్ పెంటోలైట్. లేదు, సరిగా రాసుకోలేదు మీరు. జియోలైట్ అనేది ఇంకోటి పెంటోనైట్, స్పెల్లింగ్ PENTO. కాదు, అది మీరు సెర్చ్ చేసి ఉంటే మీకు తెలిసినది. అంటే మీరు రాసుకున్నారు కదా, దాన్ని సెర్చ్ చేయాలి మళ్ళీ మీరు అమెజాన్లో కానీ ఎక్కడ సెర్చ్ చేయాలి. నిజంగా ఏంటి పౌడరు, ఎలా తయారవుతుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది. వోల్కనస్ స్టోన్ నుంచి తయారవుతుంది. అది స్పాంజ్ లాగా ఉంటుంది పౌడరు. రైట్. సో ఇదేం చేస్తుంది, దాని యొక్క పని ఏంటి? అది బాడీలో హీల్ చేస్తుంది సార్, బాడీని క్లీన్ చేస్తుంది. బ్యాక్టీరియా, టాక్సిస్ అనేది, ఫంగల్, గ్యాస్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెద్ద పేగుల ద్వారా బయటికి పంపిస్తుంది. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకా అది అన్మ్యూట్ చేయండి మా, అట్లా పెట్టకూడదు దాన్ని. పార్టిసిపెంట్ ఆలో పార్టిసిపెంట్ అన్మ్యూట్ దెమ్సెల్ఫ్ అనేది దాన్ని టిక్ మార్క్ తీసేయండి. అది ఎప్పుడు కూడా స్టార్టింగ్లో తీసేయాలి అంతే. అది రైట్. తర్వాత ఫ్లోరైడ్ సంబంధించిన ఆహారం కానీ నీరు కానీ తీసుకోకూడదు. ఫ్లోరైడ్ సంబంధించిన ఆహారం తీసుకోకూడదు, అట్లాగే నీరు కూడా వాడకూడదు. అంటే టేబుల్ సాల్ట్ కానీ, వాటర్, మిల్క్, టూత్ పేస్ట్ అలాంటివి అన్నమాట, అవి వాడకూడదు. పోతే పారాబిన్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని కూడా వాడకూడదు. అల్యూమినియం లేనటువంటి డీహైడ్రేటర్ మాత్రం వాడాలి. అంటే పారాబిన్స్ అనేది ఏ పేరుతో పిలిచేది కూడా చెప్పేస్తా, చాలా ఉన్నాయి. అవి మెథాకిన్, మెఫాకిన్, ప్రాపకిన్, పారా హైడ్రాక్సీ బెంజాయిడ్స్, ఆక్సీ బెంజాయిక్ యాసిడ్స్,
హైడ్రోక్సీ బెంజాయిల్స్ ఇవన్నీ కూడా ఈ పారాబెన్స్ అనేది ఉన్నది ఆ పేర్లతో పిలుస్తున్నారు. మనం తీసుకునే వస్తువులు తీసుకునేటప్పుడు ఆ పేర్లు ఉన్నాయో లేదో చూసుకునేసి అవి ఉన్నటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, వాడకూడదు. రైట్. ఇకపోతే బౌల్ క్లీనింగ్ కోసంగా అంటే క్లీనింగ్ చేసుకున్నప్పుడు మన యొక్క బాడీలో ఆ పెద్ద ప్రేవులకి రెస్ట్ తగ్గుతుంది, లివర్ మీద ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. దానికి క్లెరెల్లా ఆల్గే టాబ్లెట్స్ అనేది 4 నుంచి 12 వారాల వరకు వాడుకుంటే మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది మన ప్రేవుల్లో. మన జీవన వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ఆ యొక్క కోలెన్లో ఉన్నటువంటి హెవీ మెటల్స్ అన్ని కూడా, విషపూరిత పదార్థాలన్నీ కూడా, ఈ చెడు బ్యాక్టీరియాలు అన్ని కూడా తొలగించబడతాయి. కాబట్టి మన పెద్ద ప్రేవులు కానీ అన్ని ఆరోగ్యంగా ఉంటాయి, మన బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పెద్ద ప్రేవులు ఆరోగ్యంగా ఉన్నాయంటే మన బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క సార్ ఇది. కాబట్టి ప్రేరుల్లో ఆ టాబ్లెట్స్ ని వాడుకోవాలి. 4 నుంచి 12 వారాలు వాడుకుంటే బౌల్ క్లీనింగ్ జరుగుతుందని చెప్పేస్తారు. రైట్, వెరీ గుడ్. సో మీరు అక్కడితో ఆపేయండి, మరి ముందుకు పోతే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదు. సో మిగతా వాళ్ళకి మనం ఆపేసాను ఛాన్స్ ఇవ్వాలి. రైట్. ఆపేసాను సార్. ఎవరైతే మిగతా వాళ్ళు రాసుకొని ఉంటే ఖచ్చితంగా చెప్పండి. యాదగిరి గారు మాట్లాడండి. యాదగిరి గారు చెప్పండి. సో మీరు ఏమేమి పాయింట్స్ నోట్ చేసుకున్నారు? నమస్కారం సార్. ఆ, ఇది మన పిన్నల్ గ్రంథి, ఉమ్, ఇది మెలోటిన్ అనే హార్మోన్ ఇది అంటే ఉత్పత్తి చేస్తుంది ఎక్కువ. ఉమ్, అంటే నిద్ర ఎక్కువ నిద్ర కరెక్ట్ పోయినప్పుడు ఇది Right. ఉత్పత్తి చేస్తుంది. ఉమ్, అయితే ఇదే విధంగా ఇది ఆ, ఆ, ధ్యానం చేయడం వల్ల కూడా ఉత్పత్తి అవుతుంది. ఉమ్, ధ్యానం చేయడం వల్ల ఉమ్, తర్వాత మీరు నడుస్తుంటాము అంటే ఫ్లోరైడ్ టూత్ అది సార్ చెప్పారు కదా ఇంతకుముందు. అంటే ప్రాణాయామము ఉమ్, ప్లస్ సూర్య నమస్కారాలు, యోగా లాంటి ఇవి చేస్తే కూడా పిల్లల గంది ఉత్పత్తి అవుతుంది. ఉమ్, అంతే మన వెలుతురులో అంటే సూర్యరశ్మిలో అంటే ఉదయించేటప్పుడు కానీ అస్తమించేటప్పుడు సూర్యరశ్మిలో ఉన్నప్పుడు కూడా ఈ పిల్లల గంది మనకు పనిచేస్తుంది, అంటే ఉత్పత్తిలో పనిచేస్తుంది. అదేవిధంగా ఈ తినే ఆహారం కూడా మరి శుద్ధమైన ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి. అంటే పండ్లు ఇవి అంటే మంచి ఆహారం తీసుకున్నట్టు కూడా ఇది ఉత్పత్తి చెందుతుంది. తర్వాత ఒక స్పెషల్ ఆయిల్ చెప్పాము, అది గుర్తుందా? అది నెరోలిన్ ఉమ్, నెరోలిన్ అనేది చెప్పారు సార్. నెరోలి 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 ఆయిల్. నెరోలి ఆయిల్ అది ఎవరు తెప్పించుకొని ట్రై చేశారా? లేదు సార్, నేను తెప్పించుకోండి సార్ తప్పకుండా. అది ఉమ్, అది మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టినారు కదా? అవును. అవును సార్, నేను జస్ట్ ఇన్హేల్ చేస్తూ ఉంటే టాబ్లెట్స్ కూడా అన్నారు సార్. ఈ టాబ్లెట్స్ ఎట్లా సార్? అవును, జియోలైట్, బెంటోనైట్ ఇవి టాబ్లెట్స్ దొరుకుతాయి మీకు. అంటే మెడికల్ అమెజాన్లో దొరుకుతాయి. ఇది అమెజాన్లోనే సార్. నేను రాసుకుంటా సార్ ఒకటి, ఇవి రెండు నేను ఆర్డర్ ఇవి పెట్టాను. వచ్చేసి మొత్తం బాడీని క్లీన్ చేస్తాయి. తర్వాత సార్ చెప్పినట్టుగా కురెల్లా ఆల్గే ఉంది. క్లోరెల్లా ఆల్గే అంటే అది వచ్చేసి మనకి బౌల్స్ను క్లీన్ చేస్తాయి, అంటే పెద్ద ప్రేగును క్లీన్ చేసేటివి. కానీ ఇది వచ్చేసి జియోలైట్, బెంటోనైట్ వచ్చేసి మొత్తం దేహం బ్రెయిన్ నుంచి కింది వరకు క్లీన్ చేస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా క్లీన్సింగ్, అంటే దేహంలో అన్నెసరీ డిపాజిట్స్ ఏమైతే ఉంటాయో అన్ని బయటకు వెళ్ళిపోవాలి, టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు దేహం శుద్ధమైతే ఇప్పుడు ఏంటంటే ఎలాంటిదంటే మన దేహంలో, అంటే ఈ దేహమే దేవాలయం, దేవాలయంలో ఉన్నటువంటి ఏంటంటే ఆ దేవుడే ఆత్మే దేవుడు. సో దీన్ని ఎంత శుద్ధంగా పెట్టుకుంటే అంత తొందరగా మన యొక్క స్పిరిచువల్ స్ట్రెంగ్త్స్, ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తులను మనకు లభ్యమవుతాయి. దీన్ని ఎంత అపరిశుభ్రంగా పెట్టుకుంటే దాని నుంచి మనకు ప్రయోజనం ఉండదు. ఇంకోటి సార్, ఇది అడ్డంగా ఉంటాయి. ఓంకారం జపించడం వల్ల కూడా ఇది ఓంకారం జపించడం వల్ల ఆ వైబ్రేషన్స్ వల్ల కొంత శక్తి ప్రసారం అవుతుంది. ఓకే, సో ఫిజికల్ కారణాలు ఏమి ఉన్నాయి? ఓకే, ఇంకా మెంటల్ కారణాలు ఏమున్నాయి అవి చెప్పండి, చూద్దాం. మెంటల్ కారణాలు ఎవరెవరు రాసుకున్నారో అవి ఇంకెవరైనా రాసుకుంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మెంటల్ కారణాలు ఏమేమి ఉన్నాయి? రైట్, అంటే మెంటల్ కారణాలు మనము మానసికంగా
అంటే ఇంటర్నల్ కారణాలు, అంటే ఆంతరికమైనటువంటి కారణాలు ఏమేమి, అంటే ఆంతరికమైన ఫ్యాక్టర్స్, లేదా ఆంతరికంగా మనం ఏమేమి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఈ మూడో కన్ను తెరుచుకోవడానికి ఈజీ అవుతుంది అనేది, వాటిని ఇంటర్నల్ ఆంతరికమైన మార్గాలు అని చెప్తాం. ఆంతరికమైనటువంటి పరిష్కారాలు, పద్ధతులు. ఎవరు చెప్తారు? సార్ ఆ, రాధా రాధా అని చెప్పి హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి మా. సార్ నెరలి ఆయిల్ పీల్చుకుంటే పీనియొద్దండి. అవును, నెరోలి ఆయిల్ అది దొరుకుతుంది. దాన్ని అలాగా ఇన్హలేషన్ చేయాలి, అంటే కొద్దిగా హ్యాండ్స్లో కొద్దిగా రాసుకొని ఇట్లా దాన్ని అట్లా పీల్చుకుంటే అది మన పీనల్ గ్లాండ్ మీద ఎఫెక్టివ్ పనిచేస్తుంది. అలాగే ఫ్లోరైడ్స్ లేని వాటర్ తాగాలి. ఉమ్. అలాగే ఆల్కలైన్ ఎవరైనా వాటర్. ఆల్కలైన్ వాటర్, నెక్స్ట్ స్పిరుల్లా, నెక్స్ట్ దోసకాయ నిమ్మకాయ ముక్కలు వాటర్లో వేసేసి ఫ్లోరైడ్స్ లేని వాటర్ తీసుకోవాలి. నేను చెప్పింది అంటే అవి అయిపోయింది. ఇంకా బాహ్యమైనటువంటి విషయాలు ఏం ఫాలో అవ్వాలో అది అయిపోయింది. ఇప్పుడు మన లోపల, మన ఆంతరికంగా ఏమేమి ఫాలో అయితే ఇది తొందరగా తెరుచుకుంటుంది. చెప్పండి రవీంద్ర గారు, చెప్పండి, మీకే అవకాశం మళ్ళీ. పాడడం నేర్చుకోవాలి. వెరీ గుడ్. మంచి పాటలు సంగీతంగా ఉన్నాడు, పాటలు పాడుకోవడం నేర్చుకోవాలి. తెలియని విషయాలు నేర్చుకున్నాను ప్రయత్నం చేయాలి. మనకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే అవి తెలుసుకున్నాను ప్రయత్నం చేయాలి, అదొకటి. అట్లాగే కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మనం ఇతర ప్లేస్ లో ఉండేసి చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారు, అది ఆ విధంగా ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడు నో కామెంట్స్ నో జడ్జిమెంట్స్ అనేది జరుగుతుంది అని తెలుసుకున్నాము. అట్లాగే క్రియేటివిటీగా ఉండాలి, ప్రతిరోజు కూడా సృజనాత్మకంగా ఆలోచించడం నేర్చుకోవాలి. సజ్జన సాంగత్యంలో పాల్గొనాలి. ఓకే. ఇంకా భయము, గిల్టీ ఫీలింగ్స్, ఎమోషనల్ కండిషన్స్ తొలగించుకోవాలి. వెరీ గుడ్. చివరగా మెడిటేషన్ అనేది చేసినప్పుడు ఈ యొక్క పీనియల్ గ్లాండ్ అంటే మూడవ కన్ను తెరుచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది మెడిటేషన్ చేసినప్పుడు. అది సార్ ఇవి ఇంటర్నల్ కారణాలు. సూపర్ సూపర్. అందరూ ఒకసారి రవీంద్ర గారు క్లాప్స్ కొట్టారు. సో ఇలాంటి సజ్జన సాంగత్యంలో ఈ విధంగా రాసుకోవడం, అభ్యాసం చేయడం అనేది అది ఎక్సలెంట్, అంటే ఒక అద్భుతమైన విషయం అది. అలాగ అందరూ చేయాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ముందు మనం అందరం కూడా ఒక మంచి విజ్ఞానిగా తయారు కావాలి. ఓకే, దానికి ధ్యానము జ్ఞానమే ముఖ్యం, ఇంకేమీ లేదు. సో అది చేయాలని చెప్పి అందరికీ మరొకసారి కోరుతున్నాం. ఇప్పుడు ఎవరైనా రాసుకుని వాళ్ళు ఉంటే నెక్స్ట్ క్లాస్కు రాసుకొని ఇలా రావాలి. అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అన్నీ కూడా ఆయనకి అవకాశం ఇస్తే, సో మిగతా వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా మీరు ఎవరు చెప్పట్లేదు కాబట్టి ఆయన చెప్తున్నారు. కాబట్టి అవకాశం అనేది అలా ఇవ్వకుండా దయచేసి పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడు రాసుకోండి. లేదు అంటే ఇంటికి పోయాక నెక్స్ట్ డే వీడియో వచ్చేస్తుంది, ఆ వీడియోని ముందు పెట్టుకొని క్లియర్గా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రైట్. సో మిత్రులారా, ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మూడో కన్ను తెరుచుకుంటుంది అని తెలుసుకోవడానికి మనకు వచ్చే సంకేతాలు ఏంటి, ఎలాంటి సంకేతాలు మనము అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, మన లోపల మనకే జరుగుతున్న సంకేతాలు అని చెప్తాం వీటిని. సో ఎలా జరుగుతుందంటే, ఆ సంకేతాలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడైతే మూడో కన్ను తెరుచుకుంటూ ఉంటుందో, అంటే బాహ్యమైనటువంటి కొన్ని పద్ధతులు, అంతరంగంగా మనం పాటించేటువంటి కొన్ని పద్ధతులు, మానసికంగా మనం చేసేటువంటి ఫాలో అయ్యేటువంటి కొన్ని పద్ధతుల వలన, తర్వాత ధ్యానం మనం రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి, ధ్యానం అనేది రెగ్యులర్గా నిరంతరంగా మనం ప్రతిరోజు కూడా తక్కువ లేకుండా 1 గంట నుంచి 3 గంటలు ధ్యానం చేస్తూ ఉంటే మన లోపల ఈ యొక్క మూడో కన్ను తెరుచుకోవడం స్టార్ట్ అవుతుంది. అది ఒకేసారి అంటే పూర్తిగా తెరుచుకుందా, లేకపోతే కొంత ఆ చిహ్నాలు, ఆ సంకేతాలు వస్తున్నాయనేది మనం అబ్జర్వ్ చేస్తుండాలి. ఆ సంకేతాలు ఎలా ఉంటాయని నేను చెప్తూ పోతాను. ఈరోజు ఆ విషయాన్ని మనం చర్చిద్దాం, ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. సో వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే ఎలా ఉంటుందంటే, ఒకటి మన పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఎలా ఉంటుంది అంటే, పర్సనాలిటీ చేంజ్ అవ్వడం అంటే ఏంటి, మనలో లక్షణాలు చేంజ్ అవుతాయి. దైవిక లక్షణాలు అంటే ఒక రకంగా ప్రేమ, శాంతి, కరుణ, సో ఇంకోరికి సహాయం చేయాలనేటువంటి అలాంటి లక్షణాలు ఎక్కువగా వస్తాయి ఆటోమేటిక్గా. అవి డెవలప్ అవుతూ పోతాయి. తర్వాత మనకు అంటే మనం ఇంకొకరితో
మన సోషల్ ఇంటరాక్షన్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే అందరితో మాట్లాడడం, అందరితో కలిసి మాట్లాడడం కానీ, ఒకరితో మాట్లాడలేకపోవడం ఇంకొకరితో మాట్లాడడం, ఈ డిఫరెన్స్ మా తారతమ్యం ఉండదు. మీరు చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. వాళ్ళకు మూడో కన్ను యాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరితో మాట్లాడేస్తారు. అంటే వాళ్ళకి ఎలాంటి ఆ భావం ఉండదు, సంకుచిత భావం ఉండదు. వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, ఆ? సో వాళ్ళు ఏమనుకుంటారో ఇలాంటి ఏమి ఉండవు అనమాట. అలాంటి చేంజెస్ మనలో కూడా కనిపిస్తూ వస్తాయి. అది ఆ విధంగా జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యూనివర్స్లో, అంటే ఈ యొక్క విశ్వంలో, సో మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మన గురించి మనకు కొంత అర్థమవుతూ వస్తుంది అనమాట. అంటే ధ్యానపరంగా ఆధ్యాత్మికంగా ఎంతవరకు ఎదిగాం. ఓకే, సో ఇవన్నీ విషయాలు మన గురించి మనకు సో క్లారిటీ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. లేదంటే మన గురించి మన క్లారిటీ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే మన ప్రోగ్రెస్కు అది అడ్డవుతుంది. కాబట్టి మన గురించి మనకు పూర్తి క్లారిటీ రావాలి. ఓకే, రెండోది ఇంకోటి వచ్చే నెక్స్ట్ ఏంటంటే మన వాస్తవానికి మనమే కారణం అని తెలుసుకుంటాం. ఇది అద్భుతమైన విషయం. ఈ యొక్క మూడో కన్ను యొక్క సంకేతం. మూడో కన్ను తెరుచుకుంటుందంటే అదొక సంకేతం. అంటే ఎవరిని మనం బ్లేమ్ చేయము. ఇంకా ఎవరిని బ్లేమ్ చేయడం కానీ, ఎవరిని కామెంట్ చేయడం కానీ, ఇంకో మనకి ఏదైనా జరగకపోతే ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఉంటాయి కదా. ఇలాంటి లక్షణాలన్నీ వెళ్ళిపోతాయి. చూడండి, ఇది అద్భుతమైన విషయం. అంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేది మనకు అర్థమైపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది ఆ మూడో కన్ను తెరుచుకుంటుందంటే అది ఒక సంకేతం. చాలామంది కూడా అలా తయారవుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆ మూడో కన్ను ఒక విస్ఫోటనం కానీ విచ్చుకుంటుంది అని అర్థం. ఓకే, మూడో కన్ను విచ్చుకుంటుంది, అందువలన అలాంటి లక్షణాలు వాళ్ళు వస్తాయి. తర్వాత మన ఇంట్యూషన్ మీద మనం ఆధారపడతాం. అంటే మనకు ఒక సహజంగా ఉన్నటువంటి ఒక ఇంట్యూషన్స్. ఓకే, అంటే మన లోపల మనకు కలిగేటువంటి కొన్ని సంకేతాలు, ఆ ఇంట్యూషన్ మీద ఎక్కువగా ఆధారపడతాం మనం. ఎవరి గురించి మనం ఆలోచించాం అనమాట. ఏదైనా ఒక విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఒకటి తెలియని విషయము తెలుసుకోవాలనుకున్నా, అన్నిటికీ కూడా మన ఓన్ ఇంట్యూషన్ మీద మనం ఆధారపడతాం అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి చిహ్నాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే బేసిక్గా ఏంటంటే ఆ ఇంట్యూషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం నమ్ముకుంటాము, దాని మీదనే మనం ఆధారపడతాం. ఇంకా బయట ఏ వ్యక్తి మీద కానీ, ఏ స్వామి మీద కానీ, ఏ యొక్క ఒక జ్యోతిష్కులు ఎవరి మీద కూడా ఆధారపడే అవసరం మనకు రాదనమాట. అలాంటి లక్షణాలు ఎన్నో కనిపిస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఇంకొక సంకేతం ఎలా వస్తుందంటే మన రెండు కళ్ళ మధ్యలో ఉన్నటువంటి, అంటే మన ఐబ్రోస్, అంటే ఈ యొక్క రెండు కళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ ఆజ్ఞా చక్రం ఉంది కదా, ఇక్కడ ఒక కొద్ది ప్రెజర్గా ఫీల్ అవుతాం, లేదంటే కొద్ది వెచ్చదనం అనేది మనకు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అది జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఆ వెచ్చదనాన్ని. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఆధ్యాత్మికంగా, అంటే మనం ఏది పర్టికులర్గా ఆధ్యాత్మికత అనేది ప్రాక్టీస్ చేయకపోయినా కానీ, సో మనం అలాగా మామూలుగా ఉన్నా కానీ మనకు మన మానసిక స్థితి వచ్చేసి ఆధ్యాత్మికత వైపు మనకు ఎక్కువగా లాగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మన లోపల అంతరంగా జరిగేటువంటి మార్పులు ఇవన్నీ. కాబట్టి ఇది ఒక అద్భుతమైన సంకేతం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఇంట్యూషన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇంట్యూషన్ అంటే ఏంటి అంటే మనకు ముందు జరగబోయేది ఇప్పుడే తెలిసిపోవడం, దాన్నే ఇంట్యూషన్ అంటాం. అంటే అది ఎలా అంటే ఒక మెసేజ్ ద్వారా కానీ, ఎక్కడో చోట ఎక్కడో చదవడం అనో, లేదా ఎవరి ద్వారా మనం తెలుసుకోవడం కానీ, మనలోంచి మనకి ఒక మెసేజ్ రావడం కానీ, సో ఇలాంటి అనేక విధాలుగా మనకు రేపు జరగబోయేటువంటిది, ఇక ముందు జరగబోయేటువంటి విషయాలు మనకు ముందుగానే తెలిసి వస్తూ ఉంటాయన్నమాట. అది ఇంట్యూషన్ అంటే ఆ విధంగా తెలుసుకోవడమే. ఓకే, సో ఆ ఇంట్యూషన్ బాగా బలంగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు మూడో కన్ను తెరుచుకుంటుందో చాలా బలంగా పనిచేస్తుంది. సో తర్వాత ఇంకేమైందంటే ఏది తప్పు ఏది రైట్ అనేది మనకు చాలా కరెక్ట్గా అర్థమవుతుంది. ఇది చేయొచ్చా చేయకూడదు అనేది మనలో మనకే అద్భుతంగా అర్థం అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఇంట్యూషన్ను మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దీన్ని కరెక్ట్ వేలో అవసరమైనప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి డైలీ లైఫ్లో. ఓకే, నిత్య జీవితంలో దీన్ని ప్రాక్టీస్లో పెట్టుకోవాలి. ఒక్కోసారి తప్పు కావచ్చు, అంటే మనం ఉపయోగించాము, కొంత మనకేమైనా గైడెన్స్లో ప్రాబ్లం అయిందనుకోండి, పర్వాలేదు, దాన్ని ప్రాక్టీస్ చేసుకొద్ది అది షార్ప్గా తయారవుతుంది. కాబట్టి దాని గురించి వరీ కావద్దు. ఒక్కోసారి మన లోపల వచ్చిన ఇంట్యూషన్ ఫాలో అయ్యాము, ఏదో సమ్ మిస్టేక్ అయింది అనుకో, నో ప్రాబ్లం. ఓకే, అగైన్ యూజ్ ఇట్. దాన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి, చూద్దాం. అప్పుడు మీకు తెలుస్తుంది మీ యొక్క ఇంట్యూషన్ ఎంత షార్ప్గా తయారైంది అనేది.
సో ఆ విధంగా చేస్తూ వెళ్ళండి, నెగ్లెక్ట్ చేయొద్దు, ఇగ్నోర్ చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ యొక్క మూడో కన్ను సంకేతాలు ఇంకా ఎలా ఉంటాయంటే, మనకు కాంతి పట్ల సున్నితత్వం ఎక్కువ అవుతుంది. అంటే లైట్ సెన్సిటివిటీ అంటాం దాన్ని. ఏ కాంతి చూసినా కానీ దానిలో ఆ కాంతి అంతకుముందు మనకు కనిపించేటువంటి తీరు, ఈ యొక్క మూడో కన్ను తెరుచుకున్నాక మనం ఆ కాంతిని చూస్తున్నప్పుడు మన ఆ కాంతి లోపల ఉన్న వివరాలు మనకు అర్థమయ్యే తీరు చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ కలర్స్ మనం చూస్తాం కదా, ఆ కలర్స్‌ని అంత బ్రైట్‌గా చూడడం కూడా జరుగుతుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ కలర్స్ కూడా అంటే ఇంకోటేంటంటే మన యొక్క థర్డ్ ఐ ప్రాంతంలో లైట్ ఎక్కువగా, అంటే మన థర్డ్ ఐ ఉంది కదా, మన మూడో కన్ను ఆగ్నేయ చక్రం ఉన్నటువంటి ప్రాంతంలో ఆ యొక్క ప్రత్యేకమైన లైట్‌ని కూడా దర్శించడం జరుగుతూ ఉంటదనమాట. సో అది ఈ లైట్ సెన్సిటివిటీ అనేది మనకు ఎక్కువగా పెరుగుతుంది అదనమాట. సో అందుకని ఏ కలర్‌ని చూసినా చాలా అప్పుడే అంటే చాలా ఫ్రెష్‌గా, తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆ కలర్, ఒక ప్రతి ఇప్పుడు మామూలు కలర్ చూస్తే మనకు ఇప్పుడు చూసేటువంటి విధానము, ఆ థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఆ చూసిన కలరు అంత బ్రైట్‌గా, అంత వివరంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే చూడగానే దాని లోపల దాన్ని పూర్తిగా మనకు అర్థమయ్యేలాగా ఉంటది. అంటే ఒక కలరు అచ్చు కట్టినట్టుగా మనకు కనిపిస్తుంటది. అంత సెన్సిటివిటీ మనకి ఎక్కువ అవుతా వస్తది. అంటే సున్నితత్వం అది ఎక్కువ అవుతా వస్తది. అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతది. సో ఎలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ కలుగుతదంటే, ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మన యొక్క ఈ ప్రపంచాన్ని చూసే విధానము, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. అంటే ఈ ప్రతిదానికి నేనే కారణము. సో నా వాస్తవానికి నేనే కారణము అనేది ఖచ్చితంగా అర్థం చేసుకుంటాము. రెండోది, మన మన ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారుతుంది. ఓకే. ఎప్పుడు కూడా నెగెటివ్ దృష్టితో చూస్తే దృష్టి బట్టే సృష్టి అని చెప్తాం. దృష్టి బట్టి సృష్టి కదా! సో కాబట్టి మన దృష్టి మనకు ఎప్పుడు కూడా పాజిటివ్‌గా పెట్టుకుంటాం కాబట్టి పాజిటివ్‌గా ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకని మనం చూసేటువంటి తీరు మారుతుంది. మనకు దక్కేటువంటి ఫలితాలు కూడా ఖచ్చితంగా మారుతూ వస్తాయి. సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్తిగా మన పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. సో తర్వాత మనం ఎన్నో విషయాల్లో మనకు ఓర్పు, సహనము మరియు స్వార్థరహితమైనటువంటి జీవనం స్టార్ట్ అవుతుందనమాట. అంతవరకు ఎక్కువగా స్వార్థహితమైనటువంటి జీవనం గడుపుతుంటాం. ఇప్పుడు స్వార్థరహితమైనటువంటి జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మనలో అనేకమైనటువంటి పాజిటివ్ చేంజెస్ మనం చూస్తాం ఖచ్చితంగా. సో తర్వాత మన యొక్క సెల్ఫ్ డెవలప్‌మెంటు చాలా అద్భుతంగా ఉంటది. ఇక తర్వాత అన్ని జీవరాశులను కూడా సమానంగా చూడడం జరుగుతది. అంటే ఏ జీవరాశులను కూడా, అంటే మనుషులతో సహా అన్ని జీవరాశుల మీద, చెట్లు గావచ్చు, పక్షులు గావచ్చు, ఒక నీటి సామ్రాజ్యం గావచ్చు, ఈవెన్ ఒక జడమైనటువంటి వస్తువును కూడా ప్రేమిస్తాం. అర్థమైందా? ఎందుకంటే అన్నిట్లో భగవంతుడిని దర్శిస్తాం కదా! సో థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే అర్థం ఏంటి? థర్డ్ ఐ ఓపెన్ అయిందంటేనే అర్థం ఏంటంటే, సో మనలో ఉన్నటువంటి ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఆత్మత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే నేనే ఆత్మ అని తెలుసుకోగలుగుతాం ఒకటోది. సో మనమైతే ఎప్పుడైతే నేనే ఆత్మ అని తెలుసుకున్నామో, ఇక మన చుట్టూ ఉన్నటువంటి అన్నిట్లో కూడా సర్వం కలిధ్వం బ్రహ్మం అని చెప్పినట్టుగా అది మనకు అర్థం అయిపోతది. ఆ అర్థం అవ్వడం అనేదే ఆ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో అలాంటి అలాంటి ఆ పొజిషన్‌లో, ఆ స్థితిలో మనం ఏందంటే ప్రతి ఒక్కటిని కూడా ప్రేమించడం జరుగుతది. దేన్ని కూడా తిరస్కార భావం ఉండదు. అన్నిటి పట్ల ప్రేమ, కరుణ, శాంతి అతి ఎక్కువగా అవుతుంది. సో మన ఇంట్లో వాళ్ళు వేరే, ఇంకా పక్కన ఇంట్లో వాళ్ళు వేరే, ఆ కుటుంబం వేరే, ఈ కుటుంబం వేరే, ఇలాంటి తత్వాలన్నీ మొత్తం సమసిపోతా వస్తాయన్నమాట. సో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎంతోమంది ఎన్‌లైటెడ్ మాస్టర్స్‌లో ప్రతి ఒక్కరిని, వాళ్ళెవరో తెలియదు మీకు. అవునా? వాళ్ళెవరో మీకు సంబంధం లేదు. అయినా గాని వాళ్ళు గూడా అంతే ప్రేమగా, వాళ్ళ మీద అంతే కరుణ చూపడం జరుగుతదనమాట. వాళ్ళంత దగ్గర తీసుకోవడం కూడా జరుగుతది. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ స్వార్థరహితమైన జీవనం అనేది అంత ఈజీగా రాదు మిత్రులారా. అది వస్తుంది అంటే మీలో మూడో కన్ను విచ్చుకుందని అర్థం. మూడో కన్ను మనకు తెరచబడింది అని అర్థం. సో ఇన్ని విషయాలు జరుగుతా వస్తాయి. అంటే ఇన్ని చేంజెస్ మనలో జరుగుతాయన్నమాట. అందుకని ఇది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ఒక్కొక్కసారి హెడ్‌ఏక్ అనేది ఫీల్ అవుతాం. హెడ్‌ఏక్ అనేది కొంతమందికి చెప్తున్నాను. సో పర్టిక్యులర్‌గా హెడ్‌ఏక్ అనేది ఒక సిగ్నల్ ఇది యాక్చువల్‌గా. తలనొప్పి అట్లా రావడం జరుగుతూ ఉంటది. సో ఆ పెయిన్ కూడా ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆగ్నేయ చక్ర ప్రాంతంలో కొంత
తలనొప్పి అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. అది ఏమీ కాదు. సో నిదానంగా అది వెళ్ళిపోతుంది. అయితే అక్కడ ఎక్సెస్ ఎనర్జీ అంటే ఎక్కువ శక్తి ప్రవాహం జరగడం వలన, ఎందుకంటే ఎప్పుడైతే పీనల్ గ్లాండ్ ఓపెన్ అవుతుంది అంటే పీనల్ గ్లాండ్ యాక్టివేషన్కి వచ్చిందంటే అక్కడ ఎనర్జీ అధికంగా ఫ్లో అవుతుంది అనమాట. ప్రాణశక్తి అధికంగా ఫ్లో కావడం వల్లనే అది ఓపెన్ అవుతుంది. అప్పుడు కొంత ప్రెజర్ ఫీల్ కావడము, కొంత వెచ్చదనం కానీ, కొంత పెయిన్గా అనిపించడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ దానికి కొద్దిగా సహనంగా ఓర్పుగా ఉంటే చాలు. అవన్నీ కూడా ఆటోమేటిక్గా పోతాయి. తర్వాత సాధ్యమైనంత వరకు ఫ్రెష్ ఎయిర్లోకి పోవడం కానీ ఇలాంటి కొన్ని మీరు చేస్తూ ఉండండి. తర్వాత అంటే ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ పోవడం కానీ, మనము సన్లైట్కు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనకు ఇలాంటి అంటే ఏమైనా కానీ హెడేక్ అని కానీ ఇట్లా కానీ అన్ని తగ్గుతూ వస్తాయి. గ్రౌండింగ్ చేసుకోవడం కానీ, అంటే కాళ్ళతో మామూలుగా ఒట్టి కాళ్ళతో నడచడం కానీ భూమి మీద, సో ఇట్లాంటివి కొంచెం చేస్తూ ఉండాలి. సో అలాంటివి చేస్తూ ఉండడం వల్ల మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ యొక్క మూడో కన్ను తెరుచుకుంటున్నా కూడా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇంత అద్భుతమైన లక్షణాలు. ఓకే. సో మనలో ఎట్లా ఉంటుందంటే మనలో మన ఆంతరికంలో స్పష్టమైన క్లారిటీ వస్తుంది ప్రతి దాని గురించి కూడా. ఒక వ్యక్తిని చూస్తానే మనకు అర్థమైపోతుంది అతను ఎలాంటి వ్యక్తి, ఎందుకు వచ్చాడు, ఏంటి కారణం ఏంటి, అవన్నీ తెలుస్తూ వస్తాయి ఆటోమేటిక్గా. సో ఒక వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ మనం చూడగానే అలా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండగానే మనకు అర్థమైపోతుంది అనమాట. అవి ఏం వైబ్రేషన్స్ ఉన్నాయి, ఆ వ్యక్తి నుంచి మనం ఆ వ్యక్తి ఏం మాట్లాడబోతాడు. ఇప్పుడు చూడండి, కావాలంటే చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా 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 సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. ఓకే. మీరేం చెప్తున్నా అది అబద్ధమా నిజమా అనేది వాళ్ళకి అర్థం అవుతూ వస్తుంది కదా. సో అందువలన చిన్నపిల్లల దగ్గర మనము తప్పు మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఓకే. ఎందుకంటే వాళ్ళకు అన్నీ తెలుస్తాయి. ఓకే. సో ఆ విధంగా సో అలా అంత సెన్సిటివ్గా మనం కూడా తయారవుతాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క పరిసర ప్రేమికులం అవుతాం ఖచ్చితంగా. పరిసరాలను ప్రేమిస్తాం. ఓకే. సో ఇవన్నీ కూడా మార్పులే, ఆంతరికమైనటువంటి మార్పులు. ఇక తర్వాత మనకు ఇహలోకం పరలోకం అన్నీ అర్థమవుతాయి. అద్భుతమైన జీవనాన్ని సాగిస్తాం. సో ఈ లోకంలో కూడా ఎలా జీవించాలి, పరలోకానికి సంబంధించి కూడా మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే మనము ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో, కళ్ళు మూసుకున్నప్పుడు మనకు మూడో కన్ను అంటే మామూలుగా కళ్ళు తెరుచుకున్నా ఒకసారి థర్డ్ ఐ యాక్టివేట్ అయిన తర్వాత ఇంత లక్షణాలు, ఇట్లాంటి బాహ్య లక్షణాలన్నీ మారిపోతాయి. పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అందుకే ఎంతోమంది మాస్టర్స్, రమణ మహర్షి కానీ ఇంకా అనేక గొప్ప గొప్ప మాస్టర్స్ దగ్గరికి అందరూ వెళ్ళేవాళ్ళు కదా. అంటే థర్డ్ ఐ వాళ్ళందరికీ ఓపెన్ అయ్యింది అనమాట. థర్డ్ ఐ ఓపెన్ కాబట్టే మనకేమవుద్దంటే వాళ్ళ దగ్గరికి ఎంతోమంది అక్కడికి ఆకర్షించబడేవారు. ఎందుకంటే ఎందుకు ఆకర్షించబడేవారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శక్తి క్షేత్రం అనమాట. ఆ శక్తి క్షేత్రం అని చెప్పొచ్చు, ఆరా అని చెప్పొచ్చు. దాని స్ట్రెంగ్త్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ శక్తి క్షేత్రం వలన ఆ యొక్క చుట్టూ ఆ ఎనర్జీ ఫీల్డ్ వలన ఏమవుతుందంటే ఎంతో దూరం ఉన్నా కానీ అక్కడికి రావాల్సిందే. అంటే అంత వైబ్రేషన్స్, అంత ఆకర్షణ శక్తి ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరిలో కూడా. సో అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది మాస్టర్స్ దగ్గర కూర్చుంటేనే మనకి ఎంతో శాంతి, ఒక రకమైనటువంటి సమాధానంగా అనిపిస్తుంది. ఓకే. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా థర్డ్ అయ్యి వాళ్ళకి మూడో కన్ను ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇలాంటి విషయాలు ఇక మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది మాస్టర్లు మనకు కొన్ని విషయాలు చెప్తారు. అంటే వాళ్ళు అన్నీ చెప్పరు. సో ఏదన్నా మనం కష్టాల్లో ఉన్నామన్నప్పుడే ఆ మూడో కన్నుతో కొన్ని చూసి చెప్పాల్సి ఉంటుంది. కానీ అన్నీ అలా చెప్పకూడదు. అది ఆ యొక్క నేచర్కి వ్యతిరేకం అది. ఎందుకంటే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. తర్వాత ఎవరి పనులు వాళ్ళే చక్కబెట్టుకోవాలి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలనేటువంటిది ఆధ్యాత్మిక సత్యాలు ఇవన్నీ. ఈ ఆధ్యాత్మిక సత్యాలు అలా ఉన్నప్పుడు మనము చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకరి కర్మను మనము ప్రభావితం చేసినట్టు అవుతుంది. అలా చేయడానికి అలౌ చేయరనమాట. అలా చేయడానికి నేచర్ అలౌ చేయదు. అందుకని అన్ని విషయాలు చెప్పరు. ఎవరైనా తొందరలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాన్ని కొద్దిగా మనం తగ్గించాలి, ఆ దుఃఖాన్ని తగ్గించాలన్నప్పుడు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారన్నమాట. సో మనకు షిరిడి సాయి కానీ అనేక మహాత్ములు ఆ విధంగా చేసేవారు. అంటే ఏవైనటువంటి వాళ్ళకు వచ్చే ఆపదలను చెప్పడము, వాటి నుంచి కాపాడటము, లేదా రోగాలు ఉంటే రోగాలను తగ్గించేది కానీ ఇలాంటి కొన్ని విషయాలను వాళ్ళు చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ప్రతి ఒక్కరు కూడా వారు సొంతగా ప్రయత్నం చేసి
ధ్యానం చేస్తూ జ్ఞానం తెలుసుకుంటూ మనకు మనముగా ఎదగాలి. ఓకే, మనకు మనముగా ఎదగాలనేది ప్రతి ఒక్క మాస్టర్ యొక్క కోరిక. ఓకే, అయితే భక్తి పరంగా కొంత హెల్ప్ జరగవచ్చు కానీ బట్ చెప్పాలంటే ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే ఎవరికి ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు. వారికి వారే చేసుకోవచ్చు. ఆ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. మన ఆత్మశక్తి మనం తెలుసుకుంటే చాలు కదా. సో కాబట్టి ఇంత అద్భుతమైన ఈ యొక్క మూడో కన్నుని మనం తెరిపించుకోవడం అనేది కంపల్సరీ చేయాలి. దానికి కావాల్సింది మనం ఇంతకుముందు చాప్టర్లో ఇంతకుముందు క్లాసులో తెలుసుకున్నట్టుగా బాహ్య కారణాలు ఏమున్నాయి, ఆంతరికమైన ఏం చేస్తే బాగుంటుంది, వీటన్ని దిననిత్యం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రతిరోజు వాటిని గుర్తుపెట్టుకొని మరి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ఫలితం మీకు దక్కుతుంది అనమాట. ఆ విధంగా చేయండి. మూడో కన్ను తెరుచుకోవడం కానీ ఇంత అద్భుతమైన లక్షణాలు మనలో అంటే మనం ఏమి అవుతామంటే మూడో కన్ను తెరుచుకున్నప్పుడు మనమే దైవం అవుతాం. దైవ లక్షణాలు మనలో వస్తాయి. దైవ లక్షణాలు మనలో చేరుకుంటాయి అన్నమాట. మనమే దైవం. మనం ఆల్రెడీ వేర్ ఆల్ గాడ్స్, అంటే మనం అందరం కూడా భగవంతులమే. ఎందుకంటే మన లోపల భగవంతుని అంశ ఉంది కదా. ఆత్మనే భగవంతుని అంశ. ఓకే, పూర్ణాత్మ నుంచి మనం విడిపడి వచ్చాము. ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశ ఆత్మనే భగవంత, ఆత్మనే దేవుడు. కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఆ లక్షణాలు కప్పిపుచ్చుకున్నాయి అనమాట. అంటే కప్పబడ్డాయి దేని ద్వారా అంటే మన ఈ యొక్క అశుద్ధమైనటువంటి పరిశుద్ధంగా లేని ఆ మాలిన్యమైన మనస్సు. అర్థమైందా? ఆ మాలిన్యమైన మనస్సును మనం తొలగించుకుంటూ బాహ్య శుద్ధి అంతరశుద్ధి రెండు చేసుకుంటూ నిదానంగా వెళ్ళే కొద్దీ అప్పుడు మనకు ఈ మూడో కన్ను తెరచబడుతుంది. అంతవరకు తెరవబడదు. ఓకే, సో తర్వాత మన ఇంతకుముందు అంటే ఇంతకుముందు జన్మల అనేక కర్మలు కూడా ఉంటాయి కదా. ఇంతకుముందు జన్మల కర్మలు ఉంటాయి. వాటిని కూడా మనం శుద్ధం చేసుకోవాలంటే మనకు ఎక్కువ ధ్యాన శక్తి కావాలి కదా. ధ్యానాగ్ని అంటాం, జ్ఞానాగ్ని అంటాం. ధ్యానాగ్ని అంటే విశ్వశక్తి, జ్ఞానాగ్ని అంటే మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం. ఓకే, ఈ రెండు కూడా కావాలి. ఆ రెండింటిని ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటూ మనలో పోయే కొద్దీ అన్ని కర్మలు తొలుగుతూ వస్తే ఆ యొక్క బాహ్య శుద్ధి అంటే దేహశుద్ధి, మనస్సు యొక్క శుద్ధి. మనస్సులో ఎన్ని ఉంటాయంటే అనేక జన్మల నుంచి పోగైనటువంటి అనేక కర్మలు కదా, అనేక కర్మలు. ఆ కర్మలన్నీ ఎలా ఉంటాయంటే మనం ధ్యానం చేయకపోతే మా దేహంలోకి వచ్చేస్తాయి నేరుగా. చూడండి, అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఆ యొక్క కర్మలు మన మనస్సులో అంటే మన యొక్క చిత్తం అంటే ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగైనటువంటి ఆ యొక్క కర్మలు మన దేహం మీదకి రోగాలుగా పరిణమిస్తాయి అన్నమాట. అవి జరగకూడదంటే మనం అక్కడక్కడే తొలగించాలంటే దానికి కావాల్సింది ధ్యానాగ్ని, జ్ఞానాగ్ని రెండు కావాలి. అది ఎవరైతే నిత్యంగా పాటిస్తారో ఆ కర్మలు అక్కడే తొలగించబడతాయి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. అది మరి పాటించకుండా మనకు అన్ని తొలగిపోవాలి, నా ఆరోగ్యం బాగైపోవాలి, నా కుటుంబం ఆర్థికంగా కానీ ఇంకా దేని పరంగా నేను అద్భుతంగా తయారు కావాలంటే అవ్వదు. ఓకే, అలాంటి జరగదు. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రతినిత్యం ఈ విధంగా ధ్యాన జ్ఞాన రెండింటిని పెంచుకుంటూ పోతే ఇవన్నీ రెండు కూడా అగ్ని అనమాట. ధ్యానాగ్ని, జ్ఞానాగ్ని ఈ రెండింటిని పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఎన్నో కర్మల నుంచి మనం దూరం అవుతాం. మీకు తెలిసిన విషయమే కదా. అంటే మనం అందరం కూడా పూర్వజన్మ చేసిన కర్మలు మనకు అంటే పూర్వజన్మ కర్మం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే అనేక పూర్వజన్మ కర్మలు మన ఈ దేహంలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ధ్యానం యొక్క విశ్వశక్తి, ఆ జ్ఞానం నుంచి వచ్చేటువంటి ఆ మెలకు అని చెప్పొచ్చు, ఆ అవేర్నెస్, ఆ స్పృహను మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇది మనం చేయవలసిన మిత్రులారా. దీని మీద మనం ఎంతవరకు చర్చించాం. దీని అంతటిని మీరందరూ ఫాలో కావాలి. మనం అందరం కూడా మన నిత్య జీవితంలో వీటన్నింటిని మనం ఇంప్లిమెంట్ చేస్తూ పోతే అద్భుతమైన ఒక మానవునిగా మనం ఎదుగుతాం, దైవ మానవులుగా మనం తయారవుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. ఎవరైనా కానీ ప్రశ్న ఉన్నా మీకేం అర్థమైందో కూడా
2 3 మాస్టర్స్కి మాత్రం అవకాశం, తర్వాత ధ్యానానికి వెళ్ళాలి. సో ఆ తర్వాత ఇంకొకటి, ప్రతిరోజు పొద్దున జరిగే కార్యక్రమంలో నైట్ ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో సాధ్యమైనంత వరకు పొద్దున కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు అద్భుతమైన జ్ఞానం అందించడం జరుగుతుంది. సో ఈ మంత్ నుంచి, సెప్టెంబర్ నుంచి నేను ప్రత్యేకంగా ఒక వారంలో 2 క్లాసులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను. సో కాబట్టి 2 క్లాసులు కూడా అది ట్యూస్డే, థర్స్డే కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఆ విధంగా మీకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఒక మంచి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేశాం. ఆ వీడియోలు కూడా వచ్చింటాయి, మీరు చూడవచ్చు. ఓకే, అయితే మిస్ కాకుండా పొద్దున్న రండి. ఎందుకంటే పొద్దున వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకోండి. సో మనం ఏ విధంగా శుద్ధం చేసుకోవాలి, మనం ఎట్లా కడుక్కోవాలి, మనసును కడుక్కోవాలి, దేహాన్ని కడుక్కోవాలి. సో ఇవన్నీ అద్భుతంగా మనం ఈరోజు చర్చించడం జరిగింది. కాబట్టి పొద్దున కూడా ఎవరు మిస్ కాకుండా అటెండ్ కండి దయచేసి. ఓకే, రైట్.